దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో ఎవరిని పూజించాలి అనేటువంటి అంశాన్ని గురించి కొంత సమాచారము సందేశము అందించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక పిల్లవాడి కథ అనేటువంటి చెప్పటం జరిగింది. ఒక త్రోవ పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడని, వాడు చెత్త కుప్పలో ఆహారం ఏరుకొని తింటూ ఉండగా ఒక దయగల ధనవంతుడు వాడిని గమనించి వాడి ఎళ్ళ దయ కలిగి వాడిని తీసుకొని వెళ్ళి శుభ్రం చేసి మంచి భోజనం పెట్టించి చక్కని వస్త్రాలు ఇచ్చి తనకున్న అనేక నివాసాల్లో ఒక నివాసం వాడికి ఇచ్చి చక్కని ఏర్పాట్లు చేశాడని, కొంతకాలం తర్వాత వాని యొక్క దినచర్య గమనించాలని ఒక రాత్రి వెళ్ళి ఆ ఇంట్లో బస చేశాడని, ఉదయకాలం లేచి చూసేసరికి ఆ పిల్లవాడు నిద్ర లేచి మొదటగా డబల్ కాట్కి దండం పెడుతూ ఉన్నాడని, తర్వాత పొరుగుకి, దిండుకి, బాత్రూమ్కి, బీరువాలో ఉన్న కరెన్సీ కట్టలకి, ఆ తర్వాత బయటికి వెళ్ళి కారుకి, ఆ తర్వాత ఇంటి వైపు తిరిగి ఇంటికి, అన్నిటికీ కూడా నమస్కారం చేస్తున్నాడని, కానీ అన్నీ ఇచ్చినటువంటి ఆ ధనవంతుడు మాత్రం పట్టించుకోకుండా వీటన్నిటికి కూడా తాను నమస్కారం చేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాడనే విషయాన్ని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి నమస్కరించాలి, ఎవరి ఏళ్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే ఆ యొక్క దయగలిగినటువంటి ధనవంతుని ఏళ్ల, తనకు అన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి ఏళ్ల తాను కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ అతడైతే ఆ ఇచ్చిన వ్యక్తిని పట్టించుకోకుండా తనకు కలిగిన వాటికి తాను థ్యాంక్స్ చెప్తూ పూజ చేస్తూ నమస్కరిస్తూ ఉన్నాడనే విషయాన్ని చెప్పడం జరిగింది. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి ఎవరిని పూజించాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి కృతజ్ఞతలు తెలియజేయాలి అంటే తనకు సమస్తాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తికి మాత్రమే థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటి చెప్పడం జరిగింది. అలాగనే మనుషులు కూడా సృష్టికర్త అయిన దేవుడిని వదిలేసి ఆయన సృష్టించి తమకు ఇచ్చినటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, పక్షులు, జంతువులు, జలచరాలు, నరులు వీళ్ళందరినీ కూడా పూజలు చేస్తూ ఉన్నారనే విషయం ఆనాడు ఉన్నదని, ఆనాటి ప్రజలు ఆ విధంగా ఉన్నారని వారిని సెట్ చేయడానికి దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. అందులో ప్రధానమైన ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, పూజింపకూడదు అనే విషయాలు చెప్పాడని, ప్రజల యొక్క పూజా విధానాన్ని సెట్ చేయడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించడం జరిగిందనే విషయాన్ని గత సందేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజున దేవుణ్ణి పూజిస్తే వచ్చేటువంటి లాభాలేంటి, లేదా దేవుణ్ణి ఆరాధిస్తే వచ్చే లాభాలేంటి, లేదా దేవుణ్ణి స్తుతించటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమాచారాన్ని మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు కూడా ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తే మీకు చాలా మేలు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందేశాన్ని చివరి వరకు కూడా ఆలకించి మరి దేవుని యొక్క దీవెనలు పొందాల్సిందిగా అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ విషయాన్ని చెప్పడానికి ముందు మనం దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాం, పరలోకం గురించి తెలుసుకున్నప్పుడు ప్రభువుని అంగీకరించి చాలామంది రక్షణలోకి రావటం జరిగింది. ప్రభువుని బట్టి, పరలోకాన్ని బట్టి, రక్షణ బట్టి చాలా సంతోషంగా ఉంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఒక రాత్రి చక్కగా ప్రార్థన చేసుకొని నిద్రపోయిన వాళ్ళు ఉదయం లేచి చూసేసరికి హృదయంలో ఎలాంటి ఆనందం ఉండదు, గత రాత్రి ఉన్న ఆనందం ఉండదు, గత రాత్రి ఉన్న తృప్తి ఉండదు, గత రాత్రి ఉన్న నెమ్మది ఉండదు. ఉదయం నిద్ర లేవగానే మనసంతా ఖాళీగా ఉంటుంది, ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో దిగులుగా ఉంటుంది. అదే సమయంలో చేయాల్సినటువంటి పనులు, ఉన్నటువంటి సమస్యలు
అన్నీ కూడా మనసులోకి వచ్చేసి చాలామందికి మనసు చాలా భారంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుణ్ణి తెలుసుకున్నాం కదా, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం పొంది రక్షణ పొందాం కదా, రక్షణానందాన్ని కూడా పొందాం కదా. మరి ఉదయం లేవగానే ఎందువల్ల అలాంటి మార్పు అంతరంగంలో జరుగుతూ ఉంది? ఎందుకని హృదయము ఖాళీగా ఉన్నటువంటి ఫీలింగు, మరి హృదయంలో శాంతి కానీ సంతోషం కానీ, గత రాత్రి ఉన్న శాంతి కానీ సంతోషం కానీ తృప్తి కానీ లేకుండా వెలితిగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, దీన్ని చెప్పటానికి మన దేహంలో ఉన్నటువంటి మన కడుపుకు మన హృదయానికి మధ్య ఒక గొప్ప పోలికను దాన్ని చెప్పాలి. ఎందుకంటే మనం రాత్రి వేళ మంచి భోజనం చేసామనుకోండి, చాలా సంతోషిస్తాం, రాత్రి బాగుంది భోజనం అని. కానీ ఉదయానికి ఆ భోజనం మనకు పనికిరాదు, అది ఉపయోగపడదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఉదయకాలానికి మరలా మనకి కడుపు ఖాళీ అయిపోద్ది, ఉదయకాలానికి ఆకలి అవుతుంది. మరలా ఆహారం మనం తినాలా, తింటే కడుపులో ఆహారం పడితే నెమ్మది తృప్తి. ఆహారం మళ్ళీ మధ్యాహ్నం కడుపు ఖాళీ అవుతుంది, మరలా మధ్యాహ్నం భోజనం చేయాలి, మరలా రాత్రికి మరలా కడుపు ఖాళీ అవుతుంది, మరలా ఆహారంతో కడుపు నింపాలి. ఈ విధంగా దినమును కనీసం 3 సార్లైనా మనం భోజనం చేయాల్సి వస్తుంది, ఆహారం తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటేనే మన కడుపులో నెమ్మది తృప్తి అనేది ఉంటాయి. హృదయం కూడా అంతే. గత రాత్రి వ్యక్తిగత ప్రార్థన చేసుకోవచ్చు, కుటుంబ ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, దేవుని సన్నిధితో అంతరంగం అంతా నిండిపోయి చాలా హ్యాపీగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ ఉదయం లేచేసరికి గత రాత్రి మనకున్నటువంటి ఆనందం అనేది ఉదయానికి పనికిరాదు, ఖాళీ అయిపోద్ది హృదయం. కడుపు ఏ విధంగా ఖాళీ అయిపోతుందో హృదయం కూడా అదే విధంగా ఖాళీ అయిపోతుంది. చాలామందికి ఆ విషయం తెలియక గందరగోళం పడుతూ ఉంటారు. ఇది సహజమైన విషయమే. గత రాత్రి మంచి భోజనం తిన్నా ఉదయకాలం మనకు ఆహారం అవసరమైనట్లుగా గత రాత్రి దైవాత్మతో నింపబడినప్పటికి కూడా మరలా ఉదయకాలం నువ్వు తాజాగా ఫ్రెష్గా దేవుని యొక్క సన్నిధితో నీ అంతరంగా నింపుకోవాల్సిన అవసరత ఉన్నది. అందువలనే మనము మన యొక్క అంతరంగాలను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచుకోకుండా దేవుని సన్నిధితో నింపుకోవాల్సిన అవసరత ఉన్నది. ఈ దేవుని సన్నిధితో మన అంతరంగాలు నింపబడాలి అంటే, మన అంతరంగాల్లో మనము శాంతి కలిగి సంతోషం కలిగి తృప్తి కలిగి ఆనందంగా జీవించాలి అంటే మనకు తప్పకుండా దైవ స్తుతి అనేది ఉండాలి. ప్రభువును స్తుతించేటువంటి అలవాటు ఉండాలి. నేను దేవుని తెలుసుకున్నాను, నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, ఆత్మను పొందాను చాలు అనుకోకూడదు. అది నిన్న రాత్రి అనుభవము. ఈరోజు ఉదయానికి మరలా ఫ్రెష్గా నువ్వు దేవుని సన్నిధితో నువ్వు నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి. అప్పుడు మాత్రమే నీకు తృప్తి వస్తుంది. ఈ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తుతించటం వల్ల మన జీవితాల్లో కలిగేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవము, గొప్ప మేలు ఏమిటంటే 63వ కీర్తనలో మనం వెళ్ళినప్పుడు అక్కడ దావీదు రాస్తాడు. 63వ కీర్తన 3, 4, 5 వచనాలు చదువుతాను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచు ఉన్నది. దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణము తృప్తి పొందుచూ ఉన్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తూ ఉన్నది. ప్రాణానికి తృప్తి. ఉత్సహించే పెదవులతో నోరు గానం చేసిన లోపల ఉత్సాహం, తృప్తి, ఉత్సాహం రెండు ఆయనకు వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి అనగా అప్పుడు అంటాడు. ఎప్పుడు? ఈ 4వ వచనాన్ని గమనిస్తే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించునప్పుడు. దేవుణ్ణి ధ్యానించేటప్పుడు అనగా, ధ్యానించడం అంటే దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆ శక్తి గురించి, ఆయన చేసిన కార్యాల గురించి ఆలోచించటం. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను గురించి ఆలోచించటం.
దేవుని యొక్క దైవశక్తి మీద, ఆయన యొక్క దైవ ప్రేమ మీద మనసు పెట్టి దాని గురించి ఆలోచిస్తే అది ధ్యానం అవుతుంది. అందుకని ఇక్కడ నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ప్రాణానికి తృప్తి ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే, ప్రభువుని నీవు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని నీవు ధ్యానించినప్పుడు మాత్రమే నీవు తృప్తిని అనుభవిస్తావు. ఆ పని చేయకుండా ఉంటే నీకెంత జ్ఞానం ఉన్నా, ఎంత గొప్ప భక్తుడు అయినా భక్తురాలు అయినా నీ హృదయంలో తృప్తి మాత్రం ఉండదు. జ్ఞానం ఉంటుంది కానీ అంతరంగంలో తృప్తి ఉండదు, లోపల ఉల్లాసం ఉండదు. కనుక అంతరంగంలో ఖాళీగా ఉండకుండా అంతరంగం అంతా నిండిపోయిన అనుభవము, తృప్తి కలిగిన అనుభవం, ప్రశాంతమైన అనుభవం, సంతోషం లేదా ఉల్లాసం కలిగిన అనుభవం మనకు కావాలి అంటే దేవుని స్తుతించే అనుభవం మనకు కావాలి. అనుదినము ఇక్కడ 3వ వచనంలో అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతిస్తు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దావీదు. స్తుతించినప్పుడు ఆయన ప్రాణం తృప్తి పొందుతూ ఉన్నది. ఉత్సహించు పెదవులతో ఆయన నోరు ప్రభువుని గురించి గానం చేస్తుంది. తృప్తి, ఉత్సాహం జీవితంలో ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయకాలం నిద్ర లేవగానే ప్రభువుని స్తుతించాలి. కొంతమంది నిద్ర లేచి ప్రభువుని స్తుతిస్తూ మరలా నిద్రపోతారు, అట్నే ప్రార్థన చేస్తూ నిద్రపోతారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, పడక మీద ఉండంగానే ధ్యానం చేసుకోండి, స్తుతించుకోండి. కొంచెం హుషారైన తర్వాత లేచి స్తుతి ఆరాధనలో, దైవారాధనలో గడపండి. అప్పుడు దినమంతా మీరు నెమ్మదిగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దావీదు భక్తుడైతే ఒకరోజే కాదు, ప్రతిదినం ఆయన అలవాటు అదే. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తనలో అంటాడు, 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్ర పెట్టుకుందును. ఎప్పుడంట? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. అంటే మన భాషలో చెప్పాలంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల కూడా ధ్యానిస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. అందులో స్తుతి కూడా ఉంటూ ఉన్నది. ఈ ధ్యానించటంలో స్తుతి కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ధ్యానించేవాడు ఉన్నాడు. రాత్రిపూట మాత్రమేనా? కాదు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి జాములు యందు కూడా ప్రభువుని ఆరాధించేవాడు. అందుకనే 63వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఇక్కడ 4వ వచనంలో రాత్రి వేళ నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు అన్నాడు రాత్రి వేళ. కానీ 1వ వచనంలో అంటాడు, వేకువని నిన్ను వెతుకుని. రాత్రి వేళ నాకు చాలదు అనుభవము, మరలా ఉదయం అయింది, ఉదయం నా హృదయం ఖాళీ అయిపోయింది. మరలా నా హృదయం నింపబడాలంటే నిన్ను వెతకాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. రాత్రి తీసుకున్న ఆహారం ఉదయానికి చాలదు. ఉదయం మరలా ఫ్రెష్గా ఆహారం తీసుకున్నట్టుగానే రాత్రి ఉన్నటువంటి ప్రభు యొక్క అభిషేకం ఉదయానికి చాలదు. మరలా ఉదయాన్నే ప్రశాంతంగా ఫ్రెష్గా మనం దేవుని అభిషేకంతో నింపబడాలి. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి వేళ దేవుని అభిషేకంతో నింపబడితే నీవు ప్రతిపూట ప్రతిదినము కూడా ప్రశాంతంగా హ్యాపీగా జీవించే వ్యక్తిగా ఉంటావు. దేవుని తెలుసుకున్న, దేవుని నమ్ముకున్న చాలామంది జీవితాల్లో తృప్తి లేదు, సంతోషం లేదు. కారణం వాళ్ళు ప్రభువుతో ఉండటంలే. ప్రభువుని చేర్చుకున్నారు కానీ ప్రభువుతో ఉండటం లేదు. మార్త ప్రభువుని చేర్చుకుంది కానీ ప్రభువు దగ్గర కూర్చోలే. ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని ఆ పనుల్లో నిమగ్నం అయిపోయింది. మరి అయితే ప్రభువు పాదాల దగ్గర కూర్చుంది కదా. కాబట్టి మన జీవితాల ప్రభువుని చేర్చుకుంటాం కాదు, ప్రభు యొక్క సన్నిధి, సమాధానం, తృప్తి, ఆయనలో జీవం మనం అనుభవించాలంటే ప్రతిరోజు ప్రతి పూట కొంత సమయం ప్రభువు దగ్గర కూర్చొని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ధ్యానించి ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధించే వాళ్ళంగా, పూజించే వాళ్ళంగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము దిగి వస్తుంది. మనం ఆ యొక్క గొప్ప సమాధానాన్ని, ఆనందాన్ని మనం అనుభవించే వాళ్ళంగా, ఇతరులకు అందించే వాళ్ళంగా ఉంటాము. సరే, ఇది మొదటిది. ప్రభువుని స్తుతించటం వల్ల కలిగేటువంటి మొదటి లాభం ఏంటంటే, ఖాళీగా ఉన్న మన హృదయాలన్నీ కూడా దైవ సన్నిధితో నింపబడి తృప్తిగా, ప్రశాంతంగా, సంతోషంగా, ఉల్లాసంగా బ్రతికే వాళ్ళంగా ఉంటాం.
రెండవదిగా మరి మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించినప్పుడు, పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు కలిగే లాభము ఏమిటి అంటే, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 5వ అధ్యాయమందు 12 నుంచి 14 వచనాలలో ఈ వివరాలనేవి రాయబడ్డాయి. ఆసాపు, హేమాను, ఎదూతూనుల సంబంధమైన వారు, వారి కుమారులను, సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని, తాళములు, తంబుర్లు, సితార్లు చేతబట్టుకొని బలిపీఠమును తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బోర్ల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోర్ల ఊదువారు, పాఠకులు ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములోంచి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముని స్తోత్రము చేసిరి. అందరూ కలిసి ఏం చేశారు? ఇక్కడ ఆరాధికుల గుంపు దేవాలయంలో అందరూ సమకూడి ప్రభువుని స్తుతిస్తున్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 14 వచనం, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నింపెను. అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్తో దేవుని మందిరం నిండుకొనగా, యెహోవా తేజస్తో దేవుని మందిరం నిండుకొనగా. స్తుతించినప్పుడు ఏం జరుగుతుందంట? తేజస్సు దిగి వస్తుంది. పరలోకం నుంచి దేవుని యొక్క తేజస్సు మందిరంలోనికి వచ్చేస్తుంది. మందిరం అంతా నిండిపోతుంది తేజస్సుతో. గమనించండి, ఆనాడు దేవాలయం ఉండింది. ఈనాడు దేవాలయం ఎవరంటే, కొరింథీ మొదటి పత్రిక 3:16 అంటాడు, మీరే ఆ దేవాలయము, మీరు దేవుని ఆలయము. ఎవరంటే మనమే, అనగా విశ్వాసులే. దేవుని నమ్మి దేవుని స్వీకరించిన వారిలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. వారే దేవుని యొక్క ఆలయమై ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ రోజున ఎక్కడికి దిగి వస్తున్నాడు? ఆనాడు దేవాలయంలోకి వచ్చాడు, ఈరోజు అయితే విశ్వాసిలోకి వస్తాడు. 22వ కీర్తన 3వ వచనం అంటాడు, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నావు. ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. స్తుతుల మూలంగా నీవు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నావు. నీ అంతరంగంలోకి దేవుడు దిగి వచ్చి నీలో నివసించే విధంగా ఒక సింహాసనాన్ని నువ్వు దేవుడికి ఒక ప్లేసుని నీవు అరేంజ్ చేస్తున్నావు నీ అంతరంగంలోకి. అనేక సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు, దుఃఖాల్లో, చికాకులో ఉన్న నీ అంతరంగంలో దేవుడు దిగి వచ్చి ఆయన తేజస్తో నీ అంతరంగాన్ని నింపేసే విధంగా ఒక ప్లేస్ని ప్రిపేర్ చేస్తున్నావు స్తుతించటం ద్వారా. నీ కుటుంబంలో ఒక ప్లేసుని నీవు ఏర్పాటు చేస్తున్నావు. కుటుంబ ప్రార్థనలో దేవుడిని స్తుతించడం ద్వారా నీ నివాసంలో ఒక ప్లేసుని దేవుడి కోసం ఏర్పాటు చేస్తూ దేవుడి సింహాసనం నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తుంటావో, నీ కుటుంబంతో కలిసి ఎప్పుడైతే దేవుణ్ణి పూజిస్తుంటావో, ఆరాధిస్తుంటావో, గణపరుస్తుంటావో, మహింపరుస్తుంటావో, దేవుని సింహాసనం నీ ఇంట్లో ఉంటుంది. దేవుణ్ణి ఇంట్లో ఆసీనుడై ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం! బాలుర యొక్క, చంటి పిల్ల యొక్క స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. 8వ కీర్తనలో అంటాడు, ఒక దుర్గాన్ని స్థాపించినటువంటి పరిస్థితి వస్తుంది నీకు స్తుతుల మూలంగా. నీ చుట్టూ ఒక దుర్గం, నీ ఇంట్లో సింహాసనం. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం స్తుతిలో ఉన్నది. యెహోవా తేజస్తో మందిరం నిండిపోయినటువంటి పరిస్థితి. యెహోవా తేజస్తో ఈ జీవితం నిండిపోతుంది. ప్రతి ఉదయకాలం ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, దేవుణ్ణి ధ్యానించి, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కొనియాడి, కీర్తించి, ఆరాధించినప్పుడు, పొగిడినప్పుడు నీ జీవితం అంతా తేజస్తో నిండిపోతుంది. ఆ యొక్క తేజస్సు నువ్వు నింపబడినప్పుడు దైవిక బలం నీలో నివసించడం ప్రారంభిస్తుంది. ఈ తేజస్సు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్న ఈ తేజస్సు పరిశుద్ధాత్మకు గుర్తు, దేవుని శక్తికి గుర్తు. ఈ యొక్క శక్తితో నువ్వు నింపబడతావు. నేను రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో యేసు ప్రభువుని తెలుసుకొని, నమ్ముకొని, రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థన చేస్తున్న ఒక రాత్రి గొప్ప వెలుగు నా మీదకి దిగి వచ్చింది. గొప్ప వెలుగుతో నేను నింపబడ్డాను. ఎటు చూసినా వెలుగే. పరలోకం నుంచి గొప్ప వెలుగు వచ్చేసింది. యెహోవా తేజస్సు నా మీద దిగి వచ్చేసింది. ఆ తేజస్సుతో నిండిపోయాను, తేజస్సుతో కప్పబడ్డాను.
ఎటు చూసినా చుట్టూ పైన కింద ఎక్కడ చూసినా కూడా వెలుగు 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 వెలుగుతో నిండిపోయి ఉన్నాను. ఆ అనుభవం జరిగిన తర్వాత ఒక రోజున ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను నేను. పాస్టర్ గారు నేను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏమంటే వేరే రూమ్లోకి వెళ్ళాడు. నేనేమో ఆ హాల్లో కూర్చొని ఉన్నాను. హాల్లో కూర్చున్నప్పుడు ఎదురుగ్గా వంటగదిలో ఆ కుటుంబ సభ్యురాలు ఒక ఆమె ఉంది. ఆమె వంటగదిలో వంట చేసుకుంటే ఎవరు వచ్చారో చూద్దామని చెప్పి బయటకు వచ్చి నన్ను చూసింది. అక్కడనే వెనక్కి విరగబడిపోయింది. పెద్దగా కేక వేసి ఆమె అక్కడనే వెల్లికల పడిపోయింది. నేనేం ఆమె తొయ్యలేదు, లేకుంటే ఆమె కోసం ఏం ప్రార్థన చేయలేదు, మరి ఏం చేయాలి. చూడగానే పడిపోయింది. ఎందుకని? తేజస్సు. అలాంటి అభిషేకం దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, నువ్వు ఆరాధిస్తే నీ జీవితంలో నీవు అలాంటి అభిషేకాన్ని పొందుతావు. ఎంత గొప్ప కార్యాలైనా చేయగలిగినటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా జీవితంలో నేను ఆ అనుభవాన్ని బాగా నాకు గుర్తు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. దేవుని తేజస్సుతో నింపబడతావు, దేవుని బలంతో నింపబడతావు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ తేజస్సుతో నేను నింపబడిన తర్వాత, ఆ అభిషేకంతో నింపబడిన తర్వాత ఎన్ని అద్భుతాలు చెప్పాలంటే ఒక రోజంతా చెప్పొచ్చు కూర్చొని. అన్ని అద్భుతాలు దేవుడు జరిగించాడు. కాబట్టి ఆ తేజస్సుతో నింపి నీ జీవితంలో బలమైన వ్యక్తిగా చేస్తావు. ఎంత బలహీనుడైనా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు బలమైన వ్యక్తిగా మారిపోతాడు. ఇలాంటి అనుభవం నీకు కావాలంటే ప్రతి ఉదయాన్నే ప్రభువు దగ్గర కూర్చొని ఆయన్ని పూజించే వ్యక్తిగా, స్తుతించే వ్యక్తిగా, ఆరాధించే వ్యక్తిగా ఉండటానికి నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుణ్ణి ఆరాధించు, పూజించు, స్తుతించు. ఆయన్ని స్తుతించడం వల్ల ఇలాంటి గొప్ప మేలు కలుగుతుంది. 2 1 నీ జీవితం ఎంతో నెమ్మది కలిగిందిగా ఉంటుంది. 2వది నీ జీవితం ఎంతో బలం కలిగిందిగా ఉంటుంది. ఇక 3వదిగా దేవుణ్ణి స్తుతించడం వల్ల కలిగేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుతాను, గమనిస్తుంది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించిన. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీల దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను. చెరసాల పునాదులదిను. వెంటనే తలుపులని తెరుచుకును. అందరి బంధకములు ఊడెను. పౌలు, శీల దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తున్న పరిస్థితుల్లో మరి వారి మీద కొంతమంది దొమ్మిగా పడి తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళని జైల్లో పెట్టించారు. చాలా దెబ్బలు కొట్టారు. లోపల చెరసాల లోపల తోసేసి వాళ్ళని లాక్ చేసేసారు. అయితే అక్కడ ఎవరు లేరు వాళ్ళకి. కానీ మాకెవరు లేరే, మమ్మల్ని విడిపించేవారు లేరే అనేటువంటిది వాళ్ళకి దిగులు లేదు. ఎందుకంటే వారికి దేవుడు తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు. తాము నమ్మిన దేవుడు సజీవంగా ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు భయపడలా, దిగులు పడలా, నిరాశపడలా. దేవునికి ఏ దేవుడైతే ఉన్నాడో, సజీవంగా ఉన్నాడు, ఆ దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ అంటే స్తుతిస్తూ వచ్చారు. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే గొప్ప భూకంపం వచ్చి చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. వీళ్ళ బంధకాలే కాదు, అక్కడ ఉన్న అందరి బంధకాలు అనేటువంటివి ఊడిపోయే విధంగా దేవుడు అద్భుతం చేశాడు. వీళ్ళు స్తుతించటం వల్ల, వీళ్ళు ఆరాధించటం వల్ల, వీళ్ళు ప్రార్థించటం వల్ల, వీళ్ళు కీర్తనలు పాడటం వల్ల అందరి బంధకాలు ఊడిపోయినాయి. గమనించండి, విడుదల. నీ జీవితంలో ఏ బంధకాలు ఉన్నా కూడా దేవుడు అన్నీ కూడా తెంచివేయాలి అంటే నీ జీవితంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడిగా, ఆరాధించేదానిగా నువ్వు ఉండాలి. ప్రతి ఉదయం నిద్ర లేవగానే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది ఉదయం లేవగానే సెల్ ఫోన్ తీసుకొని ఫేస్బుక్ చూసుకొని, వాట్సాప్ చూసుకొని, యూట్యూబ్ చూసుకొని, న్యూస్ చూసుకొని చేయబాకండి. అలాంటి పని వద్దు. అవి లేకముందు అందరూ బైబిల్ చదివేవాళ్ళు. సెల్ ఫోన్ రాకముందు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదువుకోండి. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక బైబిల్ పక్కకి వెళ్ళిపోయింది, ప్రార్థన పక్కకి వెళ్ళిపోయింది, సెల్ ఫోన్ ముందుకు వచ్చింది. సెల్ ఫోన్ పక్కన పెట్టండి,
దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ బంధకాలు ఊడిపోతాయి, మీ కట్లు ఊడిపోతాయి, మీ సమస్యలనే పరిష్కరించబడతాయి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు పటాపంచలు చేయాలి అంటే, అన్ని ప్రాబ్లమ్స్ విడగొట్టబడి నువ్వు విడుదల పొంది నీవు స్వేచ్ఛగా, సుఖముగా, నెమ్మదిగా, సమృద్ధిగా జీవించాలి అంటే దైవారాధనే మార్గము. అందుకనే దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి. దావీదు అన్నాడు కదా, రాత్రివేళ నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు, స్తుతించినప్పుడు నా ప్రాణం తృప్తి పొందుచున్నది, నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తూ ఉన్నది. గమనించండి, ఆ యొక్క తృప్తి, ఆ యొక్క స్తుతి, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క ఉల్లాసము అన్నీ కూడా మనిషికి అనుగ్రహించబడతాయి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి ధ్యానించండి, దేవుణ్ణి స్తుతించండి. మీ జీవితాల్లో ఉన్న సమస్యలన్నిటి నుంచి విడుదల పొందండి, రోగాల నుంచి విడుదల పొందండి, దయ్యపు శక్తుల నుంచి విడుదల పొందండి. మిమ్మల్ని పీడించే శక్తులు చాలా ఉంటాయి, మీకు తెలియదు. అవే ప్రాబ్లమ్స్ అనుకుంటారు, కాదు. దుష్ట శక్తులు చాలా ఉంటాయి. విశ్వాసుల మీద ప్రభావం చూపే ఎప్పుడు అపవాది ఉంటాడు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ యుద్ధ నుంచి వాడు పారిపోవును. ఎక్కడ ఉంటాడు వాడు? మీ వద్దనే ఉంటాడు. వాడు పారిపోవాలి అంటే నీవు దేవుణ్ణి స్తుతించాలి. అసలు దేవుణ్ణి స్తుతిస్తుంటే వాడు వినలేడు, దేవుణ్ణి పొగడుతుంటే వాడు వినలేడు. ఏ దెయ్యాలు కూడా వినలేవు, పారిపోతాయి కేకలు వేసి. ఇక్కడ చూడండి, అందరి బంధకాలు విడిపోయాయంట. ఇది ఒక సూచన. అందరికి ఉండే సమస్యలనే పరిష్కారం కావాలి అంటే నీవు అందరి మధ్య దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో స్థుతి ఉండాలి, నీ కుటుంబంలో స్థుతి ఉండాలా, నీ సంఘంలో స్థుతి ఉండాలా. నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా స్తుతి, ఆరాధన నీలో ఉంటే నీ వలన నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, అనేక మందికి విడుదల కలుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభువుతో కనెక్ట్ అయి ఉండండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు, తృప్తిని అనుగ్రహిస్తాడు, బలమును అనుగ్రహిస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా స్తుతిలో దాచబడ్డాయి. స్తుతించండి, విడుదల పొందండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలు దీవించి, వారికి ఉన్న అన్ని బంధకాలు తెంపివేసి వారికి విడుదలిమ్మని, శాంతి, సంతోషం నింపని, బలంతో నింపమని. ఇవన్నీ పొందాలంటే జీవము గల దేవుడిని నిన్ను స్తుతించాలి. కాబట్టి ప్రతిదినము ముమ్మారు దావీదులాగా, దానియేలులాగా ఈ బిడ్డలు కూడా మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మీలో ఉండే దీవెనలు వారు అనుభవించినట్లుగా అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.